అవులా అరే దివానా ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు నీ అయ్య సొమ్మ నీ అబ్బ సొత్త మీరు సమాధానం చెప్పాలి ఇవాళ 3 సార్లు రైతు బంధు కొట్టిన దివానాగాడు ఎవడు ఎవడు వినబడతలేదు తమ్మి రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్ గాడు ఎవడు పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్ గాడు ఎవడు పక్కన నీయేసోంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి ధోకేబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు మనం ఇక్కడ రైతు సంగ్రామ సదస్సు అని పెట్టుకుంటే వాళ్ళు అక్కడ మెగా రైతు మేళ అనట అది మెగా రైతు మేళ కాదు దగా రైతు మేళ రైతులను దగా చేసిన దౌర్భాగ్యుల మేళ అది అంతే తప్ప అక్కడ నిజమైన రైతు ఒక్కడు కూడా లేడు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను పోగేసుకొని వాళ్ళతో సపట్లు కొట్టించుకొని వాళ్ళు రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పి మీరు సన్నాయి నొక్కులు నొక్కితే ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది మా రైతన్నలు అడుగుతున్నారు ఎక్కడున్నాడు రాహుల్ గాంధీ ఎక్కడున్నది నీ డిక్లరేషన్ ఎక్కడ పోయినాయి నువ్వు చెప్పిన మాటలను అడుగుతున్నారు ఒక మాట దయచేసి నేను అంటా ఉన్నా బాధ అనిపిస్తుంది ఇట్లా మాట్లాడాలంటే అప్పుడప్పుడు కానీ డిక్లరేషన్ ఇచ్చి లక్షల మంది రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీ ఫోటోను ఆ రైతు డిక్లరేషన్ కాగితాన్ని రేవంత్ రెడ్డి ఫోటోను మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల కాడ రైల్వే స్టేషన్ కాడ బస్ స్టాండ్ల కాడ అంటించి కింద రాయాలి దొంగలున్నారు జాగ్రత్త ఓట్లెత్తపోయే దొంగన కొడుకులున్నారు జాగ్రత్త అని రాయాలి గంత దొంగలు వీళ్ళు ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది 69 సార్లు వేయండి ఢిల్లీకి 69 పైసలు తెచ్చినవా అందుకే నేను అంటున్నా ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా రైతుకు కేసీఆర్ గారు ఆనాడు ఒక హక్కుగా రైతు బంధు కల్పించిండు ఇవాళ రైతు భిక్షగాడు కాదు రైతు బంధు నీ దయా దాక్షిణ్యం కాదు నీ అయ్య సొమ్ము అంతకంటే కాదు దేశానికే అన్నం పెట్టుకునే అన్నదాతను ఇవాళ అడుక్కు తినటం చూసినట్టు కిస్తులల్లా కేసీఆర్ మీటింగ్ పెట్టంగానే ఒక కిస్తు రెండవ మీటింగ్ పెడితే ఇంకో కిస్తు మార్చిలో ఒక ఎకరానికి వేస్తా ఏప్రిల్లో ఇంకో ఎకరానికి వేస్తా ఇది తమాషా చేసుకుంటా బట్టెబాజుల మాటలు మాట్లాడుకుంటా బల్బు మాటలు మాట్లాడుకుంటా బతుకుతున్నాడు ముఖ్యం